హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రమోషన్స్ ఈ మధ్య కాలంలోనే ముఖ్యంగా సెలబ్రిటీస్ అన్న వాళ్ళు ఎలాంటివి ప్రమోట్ చేస్తున్నారో, అసలు ఏం ప్రమోట్ చేస్తున్నామో అన్నది కూడా మర్చిపోయి ప్రమోట్ చేస్తున్న విధానం అన్నది మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో భాగంగానే ప్రసాదాలను ప్రమోట్ చేయడం అండ్ తర్వాత రానున్న రోజుల్లోనే నవరాత్రులు కూడా స్టార్ట్ అవబోతుంది. మరి ఇంకేం ప్రమోట్ చేస్తారా బాబు అన్నట్టు భయం వేస్తున్నట్టు కూడా వీళ్ళు ప్రవర్తించే తీరు కూడా ఇలానే ఉందన్నమాట. అసలు ఈ సెలబ్రిటీస్ అన్న వాళ్ళు దేనికి వీళ్ళు ఐకానిక్ స్టార్స్లో నిలబడుతున్నారు? అసలు ఎందుకు ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారు? కేవలం డబ్బుల కోసం ఏది పడితే అది ప్రమోట్ చేస్తారా? ఎందుకంటే రేపు పొద్దున్న ప్రజలు ప్రశ్నించే విధంగా కూడా ఉన్న వీళ్ళ యొక్క కమెంట్ సెక్షన్స్ ఆఫ్ చేసుకునేది కూడా మనం చూస్తూ ఉన్నాము కొన్ని సందర్భాల్లో. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో సెలబ్రిటీస్, సో గతంలో మనం మాట్లాడుకున్నాం వీళ్ళు ప్రమోట్ చేసే విధానాలు, ముఖ్యంగా అటు భక్తి లేదు, దెయ్యము లేదు, ఏమీ లేదు, ప్రతీది ప్రమోషనే. ఒక సబ్బు దగ్గర నుంచి ఒక అగరబత్తుల దగ్గర నుంచి ప్రతీది ప్రమోషనే. వాళ్ళ వీడియోల్లో చూసుకున్నట్లయితే మనం 15 నిమిషాల వీడియో ఉంటే అందులోని 10 నిమిషాల ప్రమోషన్సే ఉంటాయి. సో ముఖ్యంగా ఈ దేవుడు ప్రసాదాలు కావచ్చు, లేకపోతే దేవుళ్ళకి సంబంధించినవి కావచ్చు, ఈ ప్రమోట్ చేయడం వెనక ఏం చెప్తారు మీరు? కనీసం డబ్బుల గురించి ఇంతలాగా చెప్పాల్సిన అవసరం ఉందా అన్నట్టు కూడా చాలామంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం మొన్ననే మాట్లాడుకున్నామండి. ఒక సీరియల్ నటి ఆవిడ వినాయక పూజ చేసి ఆ సందర్భంలో వినాయకుడికి పెట్టే ఆ ప్రసాదాలు నైవేద్యాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రమోషన్ చేశారు ఆవిడ. అప్పుడే నేను క్లియర్గా చెప్పా, మీరు ప్రమోషన్ చేసుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం విడిగా ఒక వీడియో చేసుకోండి, మీరు పూజ చేసేటప్పుడు పూజ మీద మీ దృష్టి పెట్టండి అని చెప్పాం. సో ఇప్పుడు మళ్ళీ మనకి నవరాత్రులు రాబోతున్నాయి. వినాయక చవితి అయిపోయింది, అంతకుముందు కృష్ణాష్టమి అయిపోయింది. ఇప్పుడు నవరాత్రులు అంటే మనకి 9 రకాల ప్రసాదాలు అన్నమాట, నైవేద్యాలు పెట్టాలి. అంటే రోజుకి ఒక రకం కనీసం పెడతాము. ఒకటేంటి 9 రోజులు చాలా ఎక్కువే పెడతాం. సో మళ్ళీ వీటి ప్రమోషన్స్ మొదలవుతాయా అని ప్రజలు భయపడుతున్నారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, వీళ్ళు కమెంట్ సెక్షన్ క్లోజ్ చేసుకుంటున్నారు. అమ్మ మాట వాళ్ళు చేసుకున్నారు, చాలామంది చేసుకున్నారు మనం వీడియోస్ చేశాక. నేనంటే అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి? మీరు చక్కగా ప్రమోట్ చేసుకోండి, చక్కగా మాట్లాడండి, పూజలు చేసుకోండి, ఏది కూడా విపరీతంగా చేయకండి. ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు కమెంట్ సెక్షన్లో మీరు అన్నట్టుగా, మేడం మీరు ఒకళ్ళ గురించే మాట్లాడారు, అమ్మ మాట ఆవిడ మాత్రం చేయలేదా, అన్ని వీడియోలు చేసింది కదా ఆవిడని. నేను అనేది అది, ఇప్పుడు మీరు ప్రమోషన్స్ కోసం వినాయకుడు పూజ అనేది ఎన్ని రకాలుగానంటేనండి, ఉయ్యాల్లో వినాయకుడు, లేకపోతే వినాయకుడు నిమజ్జనం ఒక పెద్ద ఇష్యూ, లేకపోతే ఇంకా రకరకాలు. నేను అనేది అసలు కొత్తగా వీళ్ళు నేర్చుకుని ఇంకా పూజలు ఇలాగే చెయ్యాలి సుమా అని ప్రజలు అనుకునే రీతిలో చేస్తున్నారు. ఒక గుడిలో చేసే విధానంలాగా వీళ్ళు చేయటం మొదలుపెట్టారు. అంటే ఓన్లీ వీడియోస్ కోసం. ఇప్పుడు వీళ్ళందరూ గతంలో ఎలా ఉన్నారు, ఈ వీడియోస్ చేయడానికి ముందు, యూట్యూబ్ రాకముందు, వీళ్ళు యూట్యూబ్ మొదలు పెట్టకముందు వీళ్ళ పూజలు ఏ రకంగా ఉన్నాయి ఒక్కసారి చూపించమనండి. ఇప్పుడు మా దగ్గర అన్ని పాత ఫోటోలు ఉంటాయి, పాత వీడియోలు ఉంటాయి, లేకపోతే పాతవన్నీ నేను పెట్టుకుంటా ప్రిజర్వ్ చేసుకుంటాను అంటారు కదా, లెట్ దెమ్ షో. ఎందుకంటే ఇది కూడా అతి ఉండకూడదండి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. ఏది అతి చెయ్యొద్దు. మనం పూజ అనేది నేను ఎన్నిసార్లు చెప్పినా మీరెవరండి చెప్పడానికి అనొచ్చు. ఒక ఏమంటారు, ఆ వీడియోలు చూసిన ఒక మనిషిగా మాట్లాడుతున్నాను అంతే. అంటే ప్రతిదీ కూడా మనం హిందూ మతానికి సంబంధించి చేసేటప్పుడు ఇప్పుడు ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని ప్రమోట్ చేసుకోవట్లా, ఒక హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒక క్రిస్టియన్స్ వాళ్ళు ఏమీ ప్రమోట్ చేయరు, వాళ్ళు సెల్ఫ్ యూట్యూబ్స్ అవేం పెట్టుకోరు. వాళ్ళు దేవుడు పాటలు పాడతారు, లేకపోతే దేవుడి గురించి చెప్తారు తప్ప వాళ్ళు పూజల విషయంలో కానీ నైవేద్యాల విషయంలో కానీ వాళ్ళకి అవి ఉండవు. చర్చలు చూపించరు వాళ్ళు. అసలు ముస్లిమ్స్ అయితే చెప్పక్కర్లే, మహిళలను అసలు వాళ్ళు చూపించరు, మహిళలు వీడియోస్ చేయరు. మరి మనమే ఎందుకు ఇంత దౌర్భాగ్యం? అది కూడా పోనీ అందరూ ఒక రకంగా చెయ్యరు కదా, భిన్న రకాలుగా చేస్తారు. ఏది కరెక్టో కూడా అర్థం వాడికి తెలియదు. మీకు గుర్తుంటే కనుకైతే వీడియోస్ కొత్తగా చేసేటప్పుడు చాలామంది ఒత్తుల గురించి, మీరు ఇన్ని ఒత్తులు పెట్టుకోండి, లేకపోతే ఈ కుంది వాడండి, ఆ కుంది వాడండి, ఈ నూనె వేయండి, ఆ నూనె వేయండి, లేకపోతే ఈ చెట్లు ఇక్కడ పెట్టండి, ఆ చెట్లు అక్కడ పెట్టండి, ఏది ఎక్కడ పెట్టినా జీవితం ఒకలాగే ఉంటుంది. అది మనలో ఉండాలి. ఫస్ట్ మనలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే మనం ఏది ఎక్కడ పెట్టినా, పూజ ఎలా చేసినా దాని ఫలితం అనేది వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా దసరా వస్తుందంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు ఎన్ని రకాల వీడియోలు అప్లోడ్ అవుతాయో, అమ్మవారిని ఎన్ని రకాలుగా చూపిస్తారో. ఎందుకంటే కొంతమంది 9 రోజులు అమ్మవారిని ప్రతిష్ఠించుకున్న వాళ్ళు కూడా ఉంటారు.
ఇంకా అక్కడ మనం ఆ హడావిడి ఆ అతి లేకపోతే ఇక్కడ మేము అక్కడి నుంచి తెప్పించుకున్నాం ఇక్కడి నుంచి తెప్పించుకున్నాం అదేంటది ఆన్లైను ఇంకా ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ప్రమోషన్ కోసం ప్రజలు బలైపోతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇలాంటి వీడియోలు ఎక్కువ అప్లోడ్ అయ్యే కొద్దీ మీరు తక్కువ చూడండి, మీ కళ్ళు బాగా ఉంచుకోండి, మీ మనసుకు నచ్చిన పూజలు చేయండి. ఇలాంటి నైవేద్యాల గురించి చెప్పేవాళ్ళని మీరు ఎట్లా వద్దనుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. వాళ్ళకి మాత్రం ఒకటే చెప్తున్నాము, మీరు వీడియోలు చేసుకోండి తప్పులేదు, కానీ హిందూ మతం మీద ఒక ఏమనాలి అయిష్టత వచ్చేలాగా చేయకండి. ప్రతిదీ కూడా వీళ్ళు అతి చేస్తారు, వీళ్ళు అతి మనుషులు అని అనిపించుకోవద్దు మనం. సో పూజలా చేయండి, మీరు ప్రమోషన్స్లా విడిగా చేసుకోండి. ఎందుకంటే అంత వెండి పెట్టడం, లేకపోతే అమ్మవారికి అంత నగలు వేయడం, లేకపోతే అన్నేసి ప్రసాదాలు, మనం అంతలా రెడీ అవడం, నిజంగా అమ్మవారికి ఈ విధంగా చెయ్యాలా, అసలు ఇంత ఆర్భాటంగా చేయాల్సిన అవసరం ఉందా? రేపు పొద్దున మనలో కూడా ఎక్కడో ఆ చిన్నతనం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అబ్బా మనం కూడా ఇలాగే చేస్తే అమ్మవారి ఎక్కువ ప్రసన్నం చేసుకోవచ్చేమో, లేకపోతే అమ్మవారికి ఎక్కువ ప్రీతి ఉంటుందేమో అని చెప్పి మనం కూడా ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలోని ఆలోచిస్తూ ఉంటాం. రేపండి మీరు ఈ మాట అన్నందుకు చెప్తున్నా, ఇప్పుడు పండగలు వస్తే భర్తలు భయపడుతున్నారు. అవునా కాదా? ఇప్పుడు నెల ఖర్చులు ఎక్కువైపోతాయి. కొత్తగా పెళ్లి కాని అబ్బాయిలు అయితే అమ్మో ఇన్ని చేయాలా, ఎందుకు వచ్చిన పెళ్ళి అనుకుంటారు. అవునా కాదా? ఇప్పుడు అట్లా తయారైంది. ఎందుకంటే ఆఖరికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితికి తీసుకొస్తున్నారు వీళ్ళ వీడియోలు కాదు. కానీ మీరు అన్నట్టు అవన్నీ ఇటు నగలో అయితే మంచి నగలో మనకు తెలియదు, కానీ అంటే అమ్మవారికి వేసేవి ఇప్పుడు వీళ్ళు వేసుకునేవి కూడా ఇప్పుడు అందరూ 1 గ్రామ్ బంగారం ఎక్కువ వేసుకుంటున్నారు. తప్పులేదు, ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేస్తారు, అది మనం ఏమి కమెంట్ చేయం. కానివ్వండి, మీరు చెప్పినట్టుగా పూజ అంటే సింపుల్గా చేసుకోండి, మీరు చూపించాలనుకుంటే విడిగా వీడియోస్ చేసుకోండి, అంతే తప్ప ఇదే పూజా విధానం, ఇదే భక్తి, అమ్మవారిని ఇలాగే పెట్టాలి అని మాత్రం మీరు స్టేట్మెంట్లు ఇవ్వకండి. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.